సార్ బెయిల్ పేపర్స్. బెయిల్ అడిగే పద్ధతి ఇది. రెడ్డి సార్. వదిలేవయ్యా. రండి అయ్యా రండి. ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా లేడీ కానిస్టేబుల్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు. ఎవరు? మేమా? ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వడానికి వచ్చిన మా వాళ్ళని సెల్ వేశారు. ఇదిగో బెయిల్, మా వాళ్ళని వదిలేయండి. ఓకే రెడ్డి గారు. ఎస్ సార్. సార్ ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా SICL ని దారుణంగా హింసించారు. ఎవరు? మేమా? ఏసీపీ లోపలికి వస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు. బయట బెయిల్ ఇస్తాం, బయట నుంచే తీసుకెళ్తాం. కమాన్ గైస్. అటెన్షన్. अरे ये बॉम्ब है रे। मालूम है रे? ये पागल हो गया क्या तू? पागल नहीं रे। ये पिन मेरा को, ये बॉम्ब ए एसीपी क्या हो रहा? బెయిల్ ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా? ఎవరు? మేమా? హలో, హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్. లైన్ లో హోమ్ ఉన్నా సీఎం ఉన్నా మ్యాటర్ ఒకటే. లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టేదెవడు, శాలరీ ఇచ్చేదెవడు, వాడి ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్లతో పావు గంటలో ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్ళేది. కాదని బెయిల్తో వస్తే పంబ రేగిపోద్దే. ఒరే వీడు నన్ను హోమ్ గార్డ్ అనుకుంటున్నాడా, హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా? జీకే రెడ్డి, జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా? అవును సార్. ఇంకో 15 మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు. మనం లోపలికి వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా. ప్లీజ్ రాజా. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్తే అమ్మా. ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు నా మనుషులే. వదిలే. ఫస్ట్ టైం స్టేషన్కి వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ టీలు ఎందుకయ్యా, వేడి కదా. ఎండను పడి వచ్చాం. కోకోనట్ వాటర్ చూడు. ఏం జీకే, మీ మర్యాదలు మాకెందుకండి? ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి. వదిలేయండి అయ్యా రెడ్డి. మేము రావు సార్. మేము రాము సార్. మేము బయటకు వస్తాం. సార్ సైకి చేస్తారు, వీళ్ళు సెల్యూట్ కొడతారు. మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్ లేదు సార్, మేము ఒరే రండిరా నా మొగుళ్ళారా. మళ్ళీ ఈయన గారి మనసు మారిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు. రాజీకే వెళ్దాం. వీడిని ఇక్కడి నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం? నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్తో కలిసి ఆ మూగదాన్ని చంపేశాడు. దీన్ని మీరు ప్రూవ్ చెయ్యాలంటే కోర్టులు, సాక్ష్యాలు, తీర్పులు, వాయిదాలు, ఇంత ప్రాసెస్ ఉంది. ఈ గ్యాప్లో నా తమ్ముడిని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోపెడతా. పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే కింగ్. ప్రతిరోజు మీలాంటి 100 మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటాం. పొలిటీషియన్ అంటే లీడర్. మేం చెప్పింది మా వెనకే జనం. పొలిటీషియన్ అంటే మెజిషియన్. మాయా మాయ చేస్తా. చెవిపోగో. వీడెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. వీణొక ఆట ఆడుకుంటా. ఏసీపీ, నీకు 1 వీక్ టైం ఇస్తున్నాన్రా. నీకు దమ్ముంటే నా తమ్ముడిని తీసుకొచ్చి సెల్లో వేరా. 1 వీక్ ట్రై చేయి. 1 వీక్ బాగా ఎక్కువ కదా. 3 డేస్ చాలు. జీకే, నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసోడిని చూడాలన్నావుగా. వచ్చాడు నా కొడుకు. వెల్ డన్.
థ్యాంక్ యూ సార్. అక్క, మావయ్య గారి ఆఫీస్ ఇదేనే. ఆ? ఏంటి నీలో ఇంత మార్పు? ఆయనలో వచ్చిందిగా మార్పు. ఆహా, పద. ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇష్యూ జరిగాక ఆ అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లోనూ ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ట్రేస్. ఒరే, నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ. మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం బాబు, అయిపోతుంది. డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా. మరి ఏసీపీ గారు? ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా. కలవడం కుదరదు. అయినా పర్లేదు బా. వెయిటింగ్ నా వల్ల కాదక్క. సంపాదించలేము. హలో, ఆ డీజీపీ మావయ్య గారు ఆఫీస్కి వచ్చాను. ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. మేడం ఇప్పుడు మేడం ఇద్దరిలో మేడం మనం ఎవ- డీజీపీ గారు రూమ్ నేను చూపిస్తాను మేడం. రండి. మంచి షార్ప్ అయ్యా నువ్వు. లోపల ఫ్యాన్ తిరుగుతుందేంటి? ఎస్ఐ గారు సెల్లో సొల్లేంటి, లోపల ఫ్యాన్ తిరుగుతుంది. నా లడ్డూలోది. పదండి మేడం. పద, నీలో మంచి కమాండ్ ఉందయ్యా. థ్యాంక్స్ మేడం. రండి. నమస్తే అండి. సార్, ఎవరమ్మా మీరు? మావయ్య అన్నారు. బిజీ అన్నారు. మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని. అబ్బా, మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్. దానికి వీళ్ళు ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ గొడవ సారి కంప్లైంట్ ఇచ్చారు. అది సీరియల్ కాదండి, రియలే. ఇది ట్యాగ్ లైన్, చాలా బాగుంటుంది సార్. పదండి. తండ్రి కొడుకులు కలవకలం కలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు? కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేసుంటే సారీ. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. రిపోర్టర్గా కాదు, నీ లైఫ్ పార్ట్నర్గా.